హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. మీరు కామెంట్స్ లో తెగడుగుతున్న కార్నెట్రిక్స్ పార్ట్ 2 వీడియో తొందరలోనే వస్తుంది. ఆ వీడియో వచ్చేలోపు కామెంట్ సెక్షన్ లో ఫైర్ అవ్వకుండా ఈ బిగ్ చిల్ ఆర్జన్ వీడియోతో చిల్ అవ్వండి. బిగ్ చిల్ ఆమ్నెట్రిక్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది వెర్సటైల్ అండ్ వన్ అండ్ ఓన్లీ పేరెంట్ అయిన ఏలియన్. పైకి రక్తం తాగే పిశాచిలా కనపడినా లోపల చిన్నపిల్లాన్ని కాపాడుకునే తల్లి లాంటి చల్లనైన హృదయం బిగ్ చిల్ది. మరి అలాంటి బిగ్ చిల్ హోమ్ ప్లానెట్స్, అందులో ఉండే ఏలియన్ స్పీషియస్ దగ్గర నుండి బిగ్ చిల్ వల్ల బెన్ 14 మంది పిల్లలకు ఎలా పేరెంట్ అయ్యాడు అనే లాంటి విషయాలు ఎన్నో ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలానే ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. గబ్బెలం లాంటి ఫిజికల్ అపియరెన్స్ తో ఉండే ఈ బిగ్ చిల్ ని బెన్ 10 క్రియేటర్స్ హ్యూమన్ బ్యాట్ అయిన బ్యాట్మ్యాన్ నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశారంట. బిగ్ చిల్ అనేది యూనివర్స్ మొత్తం అబ్సల్యూట్ 0 degrees కి చేరుకునే ఒక నేచురల్ ఈవెంట్. ఆ ఈవెంట్ నేమ్ నే బెన్ ఈ ఫ్రీజింగ్ ఏలియన్ కి పెట్టాడు. బెన్ ఈ ఏలియన్ కి బిగ్ చిల్ అనే నేమ్ ఇచ్చిన ఈ బిగ్ చిల్ స్పీషియస్ ఒరిజినల్ ఏలియన్ నేమ్ నెక్రోఫ్రీజియన్స్. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ అన్స్టేబుల్ టైంలో ఒక స్టేబుల్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం నేను మీకు 1x అనే సైట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ 1x లో చాలానే ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయంట. వీటన్నిటిలో మోస్ట్ ప్రాఫిటబుల్ గేమ్ క్రాష్ గేమ్ అంట. ఈ క్రాష్ గేమ్ లో హ్యూజ్ అమౌంట్ ప్యాసివ్ ఇన్కమ్ ని కూడా ఎర్న్ చేయొచ్చంట. ఈ క్రాష్ గేమ్ రూల్స్ చాలా సింపుల్. ప్లేన్ క్రాష్ అవ్వక ముందే మీ మనీని వెనక్కి తీసేసుకోవాలి. ఒక్కసారి ఈ గేమ్ ని ఎలా ఆడాలో చూద్దాం. చూస్తే ఈ ప్లేన్ క్రాష్ గేమ్ పైన పెట్టిన అమౌంట్ కి 11,000 వచ్చాయి. మీరు కూడా ఈ గేమ్ ని ఆడాలంటే 1x కి సంబంధించిన లింక్స్ అండ్ ప్రోమో కోడ్స్ పిన్డ్ కామెంట్ లో ఉంటాయి. రిజిస్టర్ అయ్యేటప్పుడు కింద ఇచ్చిన ప్రోమో కోడ్ ని ఎంటర్ చేసి అప్ టు 1,30,000 వరకు క్యాష్ ఫ్రీ బోనస్ ని అండ్ 150 ఫ్రీ స్పిన్స్ ని మీ ఫస్ట్ డిపాజిట్ పై పొందండి. గుర్తుంచుకోండి, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబుల్లీ. ఈ నెక్రోఫ్రీజియన్స్ ఎజెండర్ స్పీషియస్, అంటే వీరిలో మగ ఆడ అనే తేడా ఉండదు. మరి అలాంటప్పుడు నెక్రోఫ్రీజియన్స్ రీప్రొడక్షన్ పరిస్థితి ఏంటి అని అంటే, నెక్రోఫ్రీజియన్స్ అందరిలో ప్రతి 80 ఏళ్లకు ఒకసారి ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలా ప్రొడ్యూస్ అయిన ఎగ్స్ ని ఫెర్టైల్ చేయడానికి నెక్రోఫ్రీజియన్స్ లోపల ఇన్బిల్ట్ గా మెయిల్ జెంటైల్స్ ఉంటాయి. దానివల్ల వీళ్ళు సపరేట్ గా రీప్రొడక్షన్ చేయడం కోసమని ఇంటిమేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక లే చేసిన ఎగ్స్ ని సెక్యూర్ గా ఉంచడం కోసమని పక్షులు ఎలా అయితే గూళ్లు కడతాయో అచ్చం అలానే దొరికిన ప్రతి స్ట్రాంగ్ మెటల్ ని గ్యాదర్ చేసి ఆ మెటల్ తో నెస్ట్ ని బిల్డ్ చేస్తూ ఉంటాయి ఈ నెక్రోఫ్రీజియన్స్. వీటి రీప్రొడక్షన్ టైంలో నెక్రోఫ్రీజియన్ స్పీషియస్ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ఆ బిహేవియర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఆఖరికి ఆమ్నెట్రిక్స్ లో DNA గా మాత్రమే ఉన్న బిగ్ చిల్ డైరెక్ట్ గా బెన్ బిహేవియర్ పైన ఎఫెక్ట్ చూపించగలిగే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. బెన్ 10 ఏలియన్ ఫోర్స్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 11 సేవ్ ద లాస్ట్ డాన్స్ అనే ఎపిసోడ్ లో బిగ్ చిల్ గా ఉన్న బెన్ ఎగ్స్ ని పెట్టి 14 చైల్డ్ నెక్రోఫ్రీజియన్స్ కు బర్త్ నివ్వడం మనం చూడొచ్చు. ఈ ఎపిసోడ్ అంతా చివరి వరకు అసలు బెన్ ఎందుకు ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాక ఒక ఎమోషనల్ రైడ్ లా ఉంటుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్లుగా ఆమ్నెట్రిక్స్ లో ఉండే బిగ్ చిల్ కూడా బ్రీడింగ్ చేయడం అనే ఆ చివరి ట్విస్ట్ ఏదైతే ఉందో అది రివీల్ అయినప్పుడు ఆ ఎపిసోడ్ చూసే ఆడియన్స్ కి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అప్పటి వరకు బెన్ ఆమ్నెట్రిక్స్ లో ఉండే ఏలియన్స్ DNAs ని యూజ్ చేసి కేవలం వాటి పవర్స్ ని మాత్రమే పొందగలడు అని అందరం అనుకున్నాం. కానీ ఈ ఎపిసోడ్ తో క్రియేటర్స్ బెన్ కి ఆమ్నెట్రిక్స్ కేవలం ఏలియన్ పవర్స్ ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ఏలియన్స్ కి సంబంధించిన కొన్ని బయలాజికల్ ప్రాసెసెస్ అండ్ వాటి ఇన్స్టింక్ట్స్ కూడా లింక్ అవుతాయి అని చెప్పకనే చెప్పారు. మనం గమనించినట్లయితే సేవ్ ద లాస్ట్ డాన్స్ ఎపిసోడ్ లో బెన్ అన్వాంటెడ్ గా బిగ్ చిల్ గా ఎక్కువ ట్రాన్స్ఫార్మ్ అవడం, అలానే ఆ ఎపిసోడ్ అంతా కూడా హీట్ గా ఉండే ఆబ్జెక్ట్స్ ని తింటూ ఉండటం మనం చూడొచ్చు. ఎందుకంటే ఎగ్స్ పొదగటానికి హీట్ అండ్ ఎనర్జీ అవసరం కాబట్టి. ఇంకా ఆ ఎగ్స్ ను పొదగవేయడానికి నెస్ట్ కోసం అయితే తనకి దొరికిన మెటల్ నంతా కలెక్ట్ చేస్తూ ఉంటాడు బిగ్ చిల్ గా ఉన్న బెన్. బిగ్ చిల్ బెన్ 10 ఏలియన్ ఫోర్స్ సీజన్ 1 కెవిన్స్ బిగ్ స్కోర్ అనే ఎపిసోడ్ లో ఫస్ట్ టైం అపీరెన్స్ ఇచ్చింది. ఆ ఎపిసోడ్ లో కెవిన్ ప్లంబర్స్ బ్యాజ్ ని దొంగిలించి ఎస్కేప్ అయ్యేటప్పుడు బెన్ బిగ్ చిల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అదే బిగ్ చిల్ కి ఫస్ట్ అపీరెన్స్. ఇంకా బెన్ 10 అల్టిమేట్ ఏలియన్స్ లో ఫేమ్, డూప్డ్, రిఫ్లెక్షన్ గ్లోరీ, అబ్సల్యూట్ పవర్ అండ్ సెవరల్ అదర్స్, అండ్ ఆమ్నివర్స్ లో అయితే హార్ట్ స్ట్రెచ్, అవుట్ బ్రేక్, ఫర్ ఏ ఫ్యూ బ్రెయిన్స్ మోర్ అండ్ ఫైట్ అట్ ది మ్యూజియం లాంటి ఎపిసోడ్స్ లోని అపీరెన్సెస్ తో ఓవరాల్ గా 20+ అపీరెన్సెస్ అయితే ఇచ్చింది బిగ్ చిల్. అల్టిమేట్రిక్స్ లో ఆల్బిడో యాడ్ చేసిన ఆర్టిఫిషియల్ ఎవల్యూషన్ కారణంగా ఎవాల్వ్ అయిన అల్టిమేట్ ఫామ్ బిగ్ చిల్ అపీరెన్స్ నార్మల్ ఫామ్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే రెడ్ కలర్ లో ఉంటుంది. తన నుండి వచ్చే ఐస్ బ్రీజ్ కూడా ఫైరీ ఫామ్ లో ఉంటుంది.
ఇక ఈ అల్టిమేట్ ఫామ్ ఏలియన్స్ అన్ని ఏమైపోయాయని నేను ఆల్రెడీ హ్యూమంగసార్ ఆర్జన్ వీడియోలో చెప్పాను. చూడని వారి కోసం ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ బిగ్ చిల్స్ హోమ్ ప్లానెట్. నెక్రోఫ్రీజియన్స్ హోమ్ ప్లానెట్ విషయానికి వస్తే బెంటెన్ యూనివర్స్ లో నెక్రోఫ్రీజియన్స్ యొక్క హోమ్ ప్లానెట్ ఒకటి కాదు, 2 ప్లానెట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా బిగ్ చిల్ నేటివ్ హోమ్ వరల్డ్ కైమిస్ అనే ఏలియన్ ప్లానెట్. ఈ ప్లానెట్ బెంటెన్ యూనివర్స్ లోనే కోల్డెస్ట్ అండ్ ఫ్రోజన్ ప్లానెట్. ఇక్కడ నెక్రోఫ్రీజియన్స్ లాంటి కోల్డ్ రెసిస్టెంట్ స్పీషియస్ తప్ప ఎలాంటి జీవులు జీవించలేవు. ఈ కైమిస్ ప్లానెట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నార్మల్ గా అన్ని ప్లానెట్స్ లానే ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఫుల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకేసారి ఎర్త్ క్వేక్స్ అండ్ సునామీస్ లాంటివన్నీ వచ్చి ఆ ప్లానెట్ తన రొటేటింగ్ ఆర్బిట్ నుండి పక్కకు జరుగుతుంది. దాంతో కైమిస్ వెదర్ మొత్తం గ్లేషియర్ ఐస్ అండ్ స్నోతో ఎవర్ లాస్టింగ్ వింటర్ లాగా మారిపోతుంది. మరి ఇలాంటి కోల్డెస్ట్ ప్లానెట్ పై నెక్రోఫ్రీజియన్స్ మాత్రం ఎలా జీవిస్తున్నాయి అనంటే, నెక్రోఫ్రీజియన్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఆ గోస్ట్ లైక్ స్ట్రక్చర్ అండ్ మౌత్ వింగ్స్ తో ఎవాల్వ్ అయ్యాయి. అలా ఎవాల్వ్ అయ్యాయి కాబట్టి కైమిస్ కోల్డ్ టెంపరేచర్స్ ని తట్టుకొని నెక్రోఫ్రీజియన్స్ ఆ ప్లానెట్ పై జీవించగలుగుతున్నాయి. ఇక కైమిస్ పై నెక్రోఫ్రీజియన్స్ తో పాటు కాదు నెక్రోఫ్రీజియన్స్ ని వేటాడుతూ ఉన్న మరొక స్పీషియస్ సైక్లోప్టెరెన్స్ అనే ప్రెడేటర్స్. ఈ సైక్లోప్టెరెన్స్ ని ఎర్త్ పై ఉండే లెపిడోటెరెన్స్ అనే ఇన్సెక్ట్ స్పీషియస్ ఫ్యామిలీ నుండి ఇన్స్పైర్ అయి క్రియేట్ చేశారు. ఇవి సాధారణంగానే స్టెల్త్ అండ్ ఎజిలిటీకి ఎక్స్పర్ట్స్. ఇవి వాటి మౌత్ నుండి హిప్నోటిక్ సౌండ్ వేవ్స్ ని రిలీజ్ చేయగలవు. ఈ సౌండ్ వేవ్స్ ని వింటున్న అపోనెంట్స్ నిద్రపోవటమో లేదంటే హిప్నోసిస్ లాంటి ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోవటమో జరుగుతుంది. ఇలా ఎదుటి వారిని ట్రాన్స్ లోకి తీసుకువెళ్లే వీటి ఎబిలిటీని ఈ స్పీషియస్ కొంపముంచింది. అదెలా అంటే, ఈ సైక్లోప్టెరెన్స్ రిలీజ్ చేసే సౌండ్ వేవ్స్ తో ట్రాన్స్ లోకి వెళ్లిన ఎవరైనా సరే వాళ్ళకుండే బాధ్యతల్ని, బాధల్ని, కష్టాల్ని అన్నిటినీ మర్చిపోయి మత్తులో హ్యాపీగా తేల్తారు. అందుకనే ఈ క్రీచర్స్ ని బాగా రిచ్ ఏలియన్స్ కొని వాటిని కేజ్ లో పెట్టి వాళ్ళకి కావాలనిపించినప్పుడల్లా ట్రాన్స్ స్టేట్ లోకి వెళ్తుంటారు. దాంతో ఈ క్రీచర్స్ కు ఉన్న డిమాండ్ ని అర్థం చేసుకున్న హంటర్స్ ఈ స్పీషియస్ లో మాక్సిమం అన్నిటిని కూడా వేటాడేశారు. అలా వీటి ఎబిలిటీనే వీటి కొంపముంచింది. ఇక నెక్రోఫ్రీజియన్స్ లో కొందరు కైమిస్ ఆర్బిట్ నుండి పక్కకు జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత కైమిస్ నుండి మికైటీ అనే ఒక ఇంట్రెస్టింగ్ జియోగ్రఫీ ఉండే ప్లానెట్ కి ఇమిగ్రేట్ అవుతారు. మికైటీ ప్లానెట్ తన స్టార్ సిస్టమ్ లో ఉండే సన్ కి ఒకే డైరెక్షన్ లోనే లాక్ అయిపోయి ఉంటుంది. అందుకనే మికైటీ ప్లానెట్ లో ఒక సైడ్ అంతా కూడా ఎక్స్ట్రీమ్ హాట్ గాను మరొక సైడ్ అంతా కూడా ఎక్స్ట్రీమ్ కోల్డ్ గాను ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లెవెల్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే, నార్మల్ గా ఎర్త్ పైన హ్యూమన్స్ అయిన మనము 0 degrees కి ఫ్రీజ్ అయిపోవటం, 45 to 50 degrees కి మాడిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిది మికైటీ ప్లానెట్ పై సన్ ఉండే సైడ్ ఏమో 36,000 ఫారెన్హీట్ అంటే 1982 degrees హాట్నెస్ ఉంటుంది. అదే ఆపోజిట్ నైట్ సైడ్ అయితే -320 degrees ఫారెన్హీట్ ఉంటుంది. అంటే -196 degrees సెల్సియస్ కోల్డ్నెస్ అన్నమాట. అంత ఘోరంగా ఉంటుంది మరి మికైటీ వెదర్. ఇలాంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ని నార్మల్ పర్సన్స్ తట్టుకోలేరు కాబట్టి టైం వాకర్ అయిన పారాడాక్స్ ఈ మికైటీ పై ఉండే నెక్రోఫ్రీజియన్స్ కి ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటంటే, ఈ మికైటీలో ఉండే నెక్రోఫ్రీజియన్స్ మికైటీ ఈక్వేటర్ లైన్ కి దగ్గరలో ఉండే ఒక టెంపుల్ లో ఉంటూ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ 4 పీసెస్ లోని ఆ ప్లానెట్ పై ఉండే 1 పీస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అదే ప్రొఫెసర్ పారాడాక్స్ వీళ్ళపై పెట్టిన బాధ్యత. ఇక బిగ్ చిల్ స్పీషియస్ పవర్స్ ఎబిలిటీస్ విషయానికి వస్తే, క్రయోకనిసిస్ అంటే తన మౌత్ ఆర్ బాడీ పార్ట్స్ నుండి బిగ్ చిల్ ఐస్ ని ప్రొడ్యూస్ చేసి వాటితో హ్యూమన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ని ఫ్రీజ్ చేయగలదు. ఇంటాంజిబిలిటీ ఆర్ ఫేజింగ్ అంటే హార్డ్ సబ్స్టెన్సెస్ ఆర్ లివింగ్ థింగ్స్ నుండి పాస్ అవ్వగలగటం. ఇన్విజిబిలిటీ అంటే నేకెడ్ ఐకి కనిపించకుండా ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా సరే మాయమైపోవటం. కాకపోతే ప్లంబర్స్ దగ్గరుండే హీట్ సెన్సార్స్, అల్ట్రావైలెట్ గ్లాసెస్ తో బిగ్ చిల్ ని ఈ ఇన్విజిబిలిటీ పవర్ ని యూజ్ చేస్తున్నా సరే డిటెక్ట్ చేయొచ్చు. ఇక వీటితో పాటు ఫ్లయింగ్, ఎన్హాన్స్డ్ ఎజిలిటీ, ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, ఎన్హాన్స్డ్ స్టమక్ కెపాసిటీ, స్పేస్ సర్వైవబిలిటీ, అండర్ వాటర్ సర్వైవబిలిటీ, రేడియేషన్ అండ్ కోల్డ్ ఇమ్యూనిటీ, టెంపరేచర్ రెసిస్టెన్స్, గోస్ట్ ఆరా అంటే బిగ్ చిల్ ఇన్విజిబిలిటీ అండ్ ఫేజింగ్ తో పాటు ఒక ఫియర్ అండ్ ఇంటిమిడేషన్ తో కూడిన ఒక ఆరాను క్రియేట్ చేయగలదు, లైక్ గోస్ట్ ఫ్రీక్. ఇది బెన్ కి బ్యాటిల్లో అపోనెంట్స్ పై సైకలాజికల్ ఎడ్జ్ ఇస్తుంది. ఇలా బిగ్ చిల్ దగ్గర చాలా పెద్ద పవర్స్ అండ్ ఎబిలిటీస్ లిస్టే ఉంది. పవర్స్ తో పాటు బిగ్ చిల్ వీక్నెసెస్ లిస్ట్ కూడా పెద్దదే. ఆ లిస్ట్ లో ఉన్న వీక్నెసెస్ ఏంటంటే, ఇన్ఎఫెక్టివ్ క్రయోకనిసిస్ అంటే బిగ్ చిల్ మెయిన్ పవర్ అయిన ఐస్ ని ప్రొడ్యూస్ చేసే క్రయోకనిసిస్ కొన్ని స్ట్రాంగ్ ఏలియన్స్ ముందు ఏమాత్రం పనిచేయదు. అలాంటప్పుడు బెన్ తిప్పలు పడాల్సిందే. ఇన్ఎఫెక్టివ్ ఇన్విజిబిలిటీ ఆర్ ఫేజింగ్
అంటే ఫస్ట్ లో చెప్పినట్లుగానే ఫేజింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇన్విజిబుల్ గా మారినప్పుడు కొన్ని స్కానర్స్ ఆర్ యూవీ గ్లాసెస్ ని యూజ్ చేసి బిగ్ చిల్ ని కనిపెట్టేయచ్చు. ఫైర్ వల్నరబిలిటీ. అదేంటి, నువ్వే కదా బిగ్ చిల్ హాట్ అండ్ కోల్డ్ కి రెసిస్టెన్స్ అని చెప్పావు అని అంటారా? నేచురల్ గా బిగ్ చిల్ ఒక కోల్డ్ స్పీషియస్. అదే తను హాట్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువసేపు సర్వైవ్ అయ్యేలా చేస్తూ ఉంటుందంతే. కానీ డైరెక్ట్ ఇంటెన్స్ ఫ్లేమ్స్ కానీ లేదంటే కాన్సన్ట్రేటెడ్ హీట్ కానీ బిగ్ చిల్ ని డ్యామేజ్ చేయగలవు. ఎలక్ట్రిక్ వల్నరబిలిటీ. బిగ్ చిల్ ఒక హ్యూమిడ్ ఏలియన్ కావటం, తనలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో బిగ్ చిల్ స్పీషియస్ ఎలక్ట్రిసిటీని కూడా తట్టుకోలేవు. హిప్నోసిస్ వల్నరబిలిటీ. ఇంతకు ముందు చెప్పినట్లుగానే సైక్లోప్టెరెన్స్ లేదంటే వేరే ఏ స్పీషియస్ అయినా సరే హిప్నోసిస్ చేయగలిగితే ఆ హిప్నోసిస్ కి బిగ్ చిల్ స్పీషియస్ వీక్ అయిపోయి లొంగిపోతాయి. ఇమ్మొబిలైజ్డ్ బై ఐస్. నెక్రోఫ్రీజియన్ స్పీషియస్ తమ తోటి నెక్రోఫ్రీజియన్స్ చేసే క్రయోకనసిస్ అటాక్స్ కు ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సైక్లోప్టెరెన్స్ ప్రెడేటర్స్ అనేవి వీటి మెయిన్ వీక్నెస్. అండ్ అంతేకాకుండా నెక్రోఫ్రీజియన్స్ వాటి పవర్ అయిన క్రయోకనసిస్ పవర్ ని ఎక్కువ మొత్తంలో తమ కెపాసిటీని క్రాస్ చేసి యూజ్ చేసినా కానీ వీక్ అయిపోయి ఇమ్మొబిలైజ్ అయిపోతూ ఉంటాయంట. సో ఇది బ్యాట్మ్యాన్ నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేయబడి బెన్ ని 14 మంది చిల్డ్రన్స్ కి పేరెంట్ చేసిన బిగ్ చిల్ ఆరిజిన్ స్టోరీ, హోమ్ వరల్డ్ అండ్ ఆ హోమ్ వరల్డ్స్ పై ఉండే మిగతా స్పీషియస్ గురించిన విశేషాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలానే కార్నెట్రిక్స్ పార్ట్ 2 వీడియో ఎంత త్వరగా కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. Goodbye.